ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియా త్వం మాం నిరీక్ష్య శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం వృక్షశ్రియం దాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 5:58. తిథి నవమి రాత్రి 11:33 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 9:50 వరకు. వర్జం రాత్రి 3:07 నుంచి 4:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు. మరల రాత్రి 11:08 నుంచి 12 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:32 నుంచి 3:02 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషాలు. అన్వష్టకలు అంటే అష్టకల మరునాటి రోజు అన్నమాట. ఈ విధంగా అష్టకలకు ముందు రోజు, ఆ రోజు, మరునాటి రోజు 3 రోజులు కూడా పితృదేవతారాధన చేస్తారు. పితృదేవతలను ఉద్దేశించి భోజనం పెడతారన్నమాట. ఆ విధంగా చేయడానికి ఉత్తమమైనటువంటి రోజు. అదేవిధంగా సావిత్రి గౌరీ వ్రతం ప్రారంభం చేస్తారు. దీన్ని బొమ్మల నోము అని వ్యవహరిస్తారు. ఈ బొమ్మల నోము మట్టితో కొన్ని బొమ్మలు తయారు చేసి వాటిని దేవతలుగా, అలాగే పంచాంగం, బ్రాహ్మణని, వీటన్నిటిని కూడా పూజ చేస్తుంటారు ప్రతిరోజు. అలా 9 రోజుల పాటు పూజ చేయడం చేస్తూ ప్రతిరోజు కూడా ఒక్కొక్క నివేదన చేస్తుంటారు. పులగము, పాయసము, అలాగే చిత్రాన్నము, ఇలా ప్రత్యేకమైన నివేదనలన్నీ చేస్తుంటారు. ఈ విధంగా సావిత్రి గౌరీదేవిని వ్రతం ఆచరించడం ద్వారా ఏమిటవుతుంది అంటే వైవాహిక జీవనం అనేటువంటిది సఫలమవుతుంది. ఆ సఫలత కోసం ఈ సావిత్రి గౌరీ వ్రతాన్ని, బొమ్మల నోమును ఆచరిస్తూ ఉంటారు. నేటి ఆణిముత్యం. దీర్ఘ జీవితం కంటే దివ్య జీవితం గొప్పది.